మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రతి వాడలో వీధి కుక్కల బెడదతో రోజుకో సంఘటన జరుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండాన్ సురేందర్ గౌడ్ ఆరోపించారు. బడికి వచ్చే విద్యార్థులు వీధి కుక్కల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో మెదక్ పట్టణ సమస్యలపై త్వరలో జరగనున్న మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆచరణలో పెట్టాలి. మెదక్ పట్టణంలో వీధి కుక్కల బెడద చాలా విపరీతంగా ఉన్నది. అదేవిధంగా ఈ వీధి కుక్కల గురించి మున్సిపల్ అధికారులు స్పందించాలి, కానీ వాళ్ళు స్పందించడం లేదు. ముఖ్యంగా కలెక్టర్ గారికి తెలియజేయడం ఏంటంటే, ఈ మెదక్ జిల్లాలో మనం జిల్లా కేంద్రంలో ఒకటి ఎనిమల్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలి. దీనికి గతంలో ప్రభుత్వం కూడా ల్యాండ్ ఇచ్చి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చెప్పింది, కానీ దాన్ని ఇప్పటికి కూడా ఆచరణలో పెట్టలేరు, చేయలేరు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మీరు ఎనిమల్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేసి ఈ వీధి కుక్కల బెడదను తొలగించాలి. ఎందుకంటే మెదక్ పట్టణంలో ఇప్పటికీ ఎంతోమంది చిన్నపిల్లలను, ముసలి వాళ్ళను ఎంతోమందిని కాటేసినాయి. చాలా ఇబ్బంది.